చర్చ్ లో బైబిల్లో చూడండి ఒకటే మాట చెప్తున్నారు, హస్తకృత ఆలయములందు దేవుడు నివసింపాడు. అంటే మనుషుల చేత కట్టబడిన వాటిలో దేవుడు ఉండడు అంటారు. సో చర్చ్ లో దేవుడు లేడు, ఇట్ ఈస్ జస్ట్ ప్రేయర్ హాల్. అదే విధంగా మసీద్ విషయంలో కూడా చూసుకుంటే మసీద్ లో దేవుడు ఉంటాడు అంటే అసలు దేవుడు ఈ భూమి మీద ఉండడు. మసీద్ ఈజ్ ప్రేయర్ సెంటర్ మాత్రం. కానీ అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తారంటే మసీద్ లో పెట్టుకునే మీటింగ్స్ సరిపోక రోడ్ల మీద కూడా పెట్టేసి రోడ్లు కూడా జామ్ చేసేస్తారు. కానీ హిందూ దేవాలయంలోకి వచ్చేపాటికి దేవుడు ఉంటాడు అని మనం నమ్ముతాం. దేవుడికి విగ్రహాన్ని మాత్రమే కాదు, విగ్రహం లోపల దేవుడిని ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటాం. అంటే లిటరల్ గా దేవుడు ఉన్న ప్రదేశంలో కూర్చుని వైబ్స్ ఫీల్ అయ్యేది మనం. అండ్ మోర్ ఓవర్ గుళ్ళోకి వెళ్ళామనుకోండి, ఈ దేశాన్ని క్రీస్తు రాజ్యంగా మార్చాలి, ఈ దేశాన్ని అల్లా రాజ్యంగా మార్చాలి అన్నట్టు, ఈ దేశాన్ని శివుడు రాజ్యంగాను విష్ణుమూర్తి రాజ్యంగాను అమ్మవారి రాజ్యంగాను మార్చాలని ఏ అర్చకుడు చెప్పడు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ఇదే చెప్తారు. అందరు మంచి కోరుకునే మత కేంద్రానికి వచ్చి నేను వెళ్ళొచ్చానని చెప్పుకోవటానికి కూడా రాజకీయ నాయకుడు చచ్చిపోతాడు. కానీ మిగతా మతాల వాళ్ళకి మత రాజ్యాలుగా మారుస్తానికి కూర్చుని ఈ దేశాన్ని మతపరంగా మొక్కలు చేసేసిన ప్రార్థనా మందిరాలకు వెళ్ళి మాత్రం ఆడేదో పెద్ద సాధించేసినట్టు గర్వంగా కాలు రగరేసుకుని కూర్చుంటాడు.